యెషయా గ్రంథము 53వ అధ్యాయము 3వ వచనం. అతడు తృణీకరింపబడిన వాడాయను, మనుషుల వలన విసర్జింపబడిన వాడాయను, వ్యసనక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించేవాడుగాను, మనుషులు చూడనలని వాడుగాను ఉండెను. 3వ వచనం ఏమని రాస్తుంది దేవుని వాక్యంలో? మొదటిది తృణీకరింపబడ్డవాడు, విసర్జింపబడ్డవాడు, వ్యసనాక్రాంతుడు, వ్యాధిని అనుభవించేవాడు, మనుషులు చూడనలని వాడు, ఎన్నికలో లేనివాడు. అందుకు స్తుతించాలి, అందుకు కనపరచాలి. ఎందుకో దేవాది దేవుణ్ణి ఇన్ని రకాలుగా స్తుతించాలనంటే ఆయన ఏం చేశాడు? ఈ లోకానికి వచ్చి ఆయన మన కొరకు తృణీకరింపబడిన వాడు, మొదటిది. రెండవది విసర్జింపబడ్డాడు మన కొరకు. మూడవది వ్యసనాక్రాంతుడిగా చేయబడ్డాడు, వ్యాధిని అనుభవించాడు, చూడలేని వాడయ్యాడు. ఎన్నిక చేయబడలేదు మన నిమిత్తం, మన విడుదల నిమిత్తం, మనం రక్షించడం కొరకు ఆయన ఈ రీతిగా చేయబడుతూ వచ్చాడు. అందుకే నేను ఆయన ఏం చేస్తా? మార్కు సువార్త 8వ అధ్యాయము 12వ వచనం. ఇంకా ఆయన మన జీవితంలో ఏం చేశాడు మనం ఈ దినము చూడబోతున్నాం. ఆయన ఆత్మయందు పెద్ద నిట్టూర్పు విడిచాడు. ఆయన ఆత్మయందు నీ ఆత్మను నా ఆత్మను రక్షించడానికి, నీ నా ఆత్మలను విడిపించడానికి, సృష్టి ఆరంభం నుంచి ఇప్పటి వరకు ఉన్న ఈ లోకంలో ఉన్న ఆత్మలన్నిటినీ, బంధింపబడిన ఆత్మలన్నిటిని విడిపించడానికి ఆయన ఆత్మలో పెద్ద నిట్టూర్పు విడిచాను. ఇది మొదటిది. ఆయనను స్తుతించడానికి, ఆయనను గణపరచడానికి, ఆయనను ఆరాధించడానికి, ఆయనను కొనియాడడానికి, మన ఆత్మను రక్షించడానికి ఆయన ఆత్మలో పెద్ద నిట్టూర్పు విడిచెను. లూకాసు వార్త 19వ అధ్యాయము 41వ వచనం. 19:41. ఆయన పట్టణమును సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి, ఈ పట్టణంలో నివసిస్తున్న మనము, ఈ గ్రామంలో నివసిస్తున్న మనము, ఈ ప్రాంతంలో నివసిస్తున్న మనము, ఈ రాష్ట్రంలో నివసిస్తున్న మనము, ఈ దేశంలో నివసిస్తున్న మనల్ని ఆయన చూసి ఏం చేశాడు? ఏడ్చాడు. ఆయన నా కొరకు ఏడ్చాడు కనుక నేను ఆయనను స్తుతిస్తా.